ఆదర్శవంతమైన సేవల్ని విస్తృతం చేయాలంటూ తానిచ్చిన పిలుపును స్ఫూర్తి మంత్రంలా ధ్వనింపజేస్తూ అవసరార్థులకు అవసరమైన సేవలను స్ఫూర్తివంతంగా అందిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు ఆర్ఆర్పేటలోని సరస్వతి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్ సెంటర్లో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆసుపత్రి ప్రారంభించి 50 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ శిబిరాన్ని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అక్కం నరేష్, డాక్టర్ దాకారపు సాయిదీప్తి శిబిరానికి విచ్చేసిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే ఇదే రోజు అవసరమైన వారికి శస్త్రచికిత్స సైతం ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావుకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ సేవ అనేది స్ఫూర్తి మంత్రంలా ధ్వనిస్తోందని అన్నారు. సమాజంలోని అవసరార్థులను గుర్తించి వారికి సేవలందించే క్రమంలో సరస్వతి ఆసుపత్రి యాజమాన్యం చేస్తున్న సేవలు నిరుపమానమని ఆయన అభినందించారు. దీనిలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరంలో అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా చేయాలనే ఆలోచన చేయడం అత్యంత ఆదర్శనీయమని ఆయన ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే చంటిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, ఎంఆర్డీ బాలరాం, వందనాల శ్రీనివాస్, ఆర్నేపల్లి తిరుపతి, ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున సరస్వతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఓపెన్ అయ్యి మరి 50 రోజులైన సందర్భంగా, అలాగే ఏదైతే దీని బ్యాక్ బోన్ అయిన దాకారపు రాజేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఈ హాస్పిటల్లో మరి ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఉచితంగా మందులు, ఈరోజు ఎవరైనా ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆ ఆపరేషన్ కూడా ఉచితంగా చేయడానికి మరి రాజేశ్వరరావు ముందుకు వచ్చినందుకు ముందుగా ఆయన అభినందించడం జరుగుతుంది. ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా సంపాదించడంలో ఎంతో కొంత చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజున ఎన్నుకుని చేయమన్నప్పుడు మరి ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మరి ఈ హాస్పిటల్లో ఏదైతే వాళ్ళ అల్లుడు గారు నరేష్ గారి ఆధ్వర్యంలో మరి దీన్ని స్థాపించారో దీంట్లో మరి వీళ్ళందరికీ కూడా పేషెంట్లందరికీ కూడా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంప్ పెడతాం అనేది మరి ఏలూరులో ఇలా జరగడం అనేది మరి మాకు కూడా గర్వకారణంగా ఉంది. మాలో మేము ఏదైతే చెప్పామో ఆ స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముందులో ఆ కార్యక్రమంలో ముందు భాగాన మరి రాజేశ్వరరావు ఉన్నారు. తప్పనిసరిగా ఆయన్ని అభినందిస్తూ మరి ఇటువంటి ఉచిత క్యాంపుల్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అందరూ కూడా ఏదైతే ఏలూరు ప్రజలందరూ కూడా బాగుండాలని ఏదైతే కోరుకున్నామో మరి హాస్పిటల్కి రాకూడదనే కోరుకుంటాం. ఏదైనప్పటికీ పేదవాడు హాస్పిటల్కి రావాలంటే భయపడే పరిస్థితుల్లో మరి ఇటువంటి ఉచిత మెడికల్ క్యాంపులు అనేక హాస్పిటల్లో పెడుతున్నారు. దీంట్లో ఇవాళ ఎడిషనల్గా ఏంటంటే ఆపరేషను ప్లస్ మందులు కూడా ఏదైతే పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు తోచింది వాళ్ళు సంపాదించడం ఎంతో కొంత మరి పేదవాడికి సాయం చేయాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు ఏలూరు సరస్వతి హాస్పిటల్ ఆర్ఆర్పేట నందు ఫ్రీ మెడికల్ క్యాంప్ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అండ్ జనరల్ డాక్టర్లచే ప్రారంభించడం జరిగిందండి. ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించడం జరిగిందండి. మెయిన్ కారణంగా దాకారపు రాజేశ్వరరావు ఏలూరు పవర్పేట మాజీ కార్పొరేటర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఉచితంగా మందులు, ఎక్స్రే అండ్ ఉచితంగా ఓపీగా ప్రారంభించడం జరిగింది. టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.